హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ పొడి పప్పు తయారీ విధానం. నేనైతే పప్పు ఎంత తీసుకున్నాను, ఇది ఒకసారి ఇలా లో ఫ్లేమ్ మీద పెట్టుకుని వేపుకోవాలి. పప్పు దోరగా చూస్తారు కదా, పప్పు అయితే దోరగా వేగింది, మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి కందిపప్పుని. చూసారు కదా, నేనైతే పప్పుని 2 సార్లు వాష్ చేశాను. వాటర్ పోసుకున్నాను. ఎక్కువ వాటర్ పోసుకోకూడదు, పప్పు ఉడకాలి కానీ బాగా మెత్తగా ఉడకకూడదు, బద్దగానే ఉండాలి. పప్పు ఉడికేదాకా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మళ్ళీ చెప్తాను. పప్పు అయితే ఉడుకుతుంది, చూసుకోవాలి జాగ్రత్తగా, ఎక్కువ ఉడకకూడదు. మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఇంకిపోయినాయి, పప్పు ఇంకా ఉడకలేదు. మళ్ళీ మనం ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. పప్పు అయితే ఇలా బద్దగానే ఉండాలి కానీ ఉడకాలి. జాగ్రత్తగా ఉడకపెట్టుకోవాలి. వాటర్ తక్కువ పోసుకుంటున్నా, మళ్ళీ ఎక్కువ పోస్తే ఎక్కువైపోతే చివిడిపోయిద్ది పప్పు. కొంచెం వాటర్ పోసుకున్నా, ఇంకొంచెం ఉడకాలి. చూస్తున్నారు కదా, పప్పులో వాటర్ అన్నీ అయిపోయినాయి, ఉడికిపోయింది పప్పు కూడా. చేత్తో మనం ఇలా పట్టుకుంటే చూసారు కదా, పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్, పప్పుకు సరిపడా, కారం, ఒక్కసారి గరిటెతో తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా, పప్పు అయితే ఉడికిపోయింది. ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందాం. ఇది ఒకసారి పక్కన పెట్టుకుని తాలింపు పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి పప్పుకి తాలింపు పెట్టుకోవాలి. సో ఆయిల్ అయితే కాగిపోయింది. ఆవాలు, సాయిపప్పు, ఎండుమిరపకాయ గింజలు, తాలింపు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే ఆనియన్, ఎండుమిరపకాయలు, బాగా యాగనివ్వాలి. వేపాకు కూడా వేసుకుందాం. అలాగే కొత్తిమీర, చూసారు కదా, తాలింపు అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది డైరెక్ట్గా పప్పులో వేసేసుకోవడమే. మొత్తం ఇలా కలుపుకోవాలి. పప్పులోకి వేడి అన్నంలో పొడిపప్పు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. దీంట్లో ఎండుమిరపకాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి తాలింపులో. అంతే ఫ్రెండ్స్.
ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.